ఓం నమః శాంతాయ దివ్యాయ సత్య ధర్మ స్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. బంధమోక్షాల్ని హేతువులతో కూడా మనకి చెప్పారు. మళ్ళీ మోక్ష స్వరూపాన్ని మంత్రం ద్వారా చెప్పారు. ఆత్మ విషయంలో వేదం ఏ విధంగా వినియోగించబడుతున్నది అన్నటువంటి చెప్పడానికి ఒక మంత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఆత్మజ్ఞానం దాని ప్రయోజనం చెప్పిన తరువాత సింహావలోకనం చేస్తున్నారు. ఎందుకంటే కామ్యకర్మల విషయంలో తప్పించి మిగతా వేదం అంతా కూడా ఆత్మనే చెప్తుంది, ఆత్మజ్ఞానానికే వినియోగించబడుతుంది. ఒక కామ్యకర్మల విషయంలో మాత్రమే వేదంలో భిన్నత్వం మనకు కనిపిస్తుంది. కానీ మిగతా స్థలం అంతా కూడా వేదం మనకి ఆత్మజ్ఞానాన్నే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కింద మంత్రంలోని ఇది వరకు చెప్పబడేటువంటి విషయాలనే చెప్తూ ఉన్నప్పటికీ అవి సింహావలోకనం అవుతుంది. లేదా వేదం ఆత్మజ్ఞానం కోసం ఏమిటి చెప్తున్నది అన్నటువంటిది మనకు తెలుస్తుంది. సవా ఏష మహాన్ అజాత్మా యోయం విజ్ఞానమయ ప్రాణేషు యేషోంతర్హృదయ ఆకాశః తస్మిన్ సేతే సర్వస్య వసి సర్వస్య ఈశానః. అంటే సహా ఇంతకు ముందు చెప్పినటువంటి దాన్ని తలుచుకోవటం, అది సహా అంటే ఇంతకు ముందు చెప్పిన దాన్నే మరోసారి గుర్తు చేసుకోవటం. అంటే ఇప్పుడు మనం గుర్తు చేసుకునేది ఏది అనేటువంటి శృతి మనకు చెప్తున్నది. యాషః ఈ అజ్ఞానమయుడు, యహ యాషః అనటంలో శృతి ఉద్దేశం ఏమిటంటే ఇదే మంత్రంలో చెప్పేటువంటి పరమాత్మ మహాన్ అని చెప్పబడేటువంటి పరమాత్మ కాదు. ఇక్కడ విజ్ఞానమయుడైనటువంటి పరమాత్మనే ముందు చెప్తున్నాం. ఇక్కడ మహాన్ అజహ అన్నటువంటి వాడు కాడు. ఇక్కడ మేము చెప్తూ ఉన్నటువంటిది విజ్ఞానమయుడిని చెప్తున్నాం. అంటే ఇదే మంత్రంలో చెప్పేటువంటి పరమాత్మ మహాన్ అనేటువంటిది ఇక్కడ అన్వయం చేయకండి. మరి ఏది? ఇంద్రియాల్లో విజ్ఞాన రూప లింగాత్మ అని జీవుడిని చెప్పాలి. జీవుడు ఎలాంటి వాడు? లింగాత్మ. ఆ లింగాత్మ కూడా విజ్ఞానమయమైనటువంటి లింగాత్మ, అతడే ఇతడు అని చెప్పాలి. సందేహాలు రాకుండా ఉండటానికి జ్యోతిర్బ్రాహ్మణంలో చెప్పినటువంటి వాక్యాన్ని శృతి మరలా చెప్తున్నారు. మనకి ఇక్కడ శృతి జ్యోతిర్బ్రాహ్మణంలో చెప్పినటువంటి వాక్యాన్నే గుర్తు చేస్తున్నారు. జనకుడు ప్రశ్న ప్రారంభిస్తూ ఉన్నప్పుడు కథమ ఆత్మేతు యోయం విజ్ఞానమయ ప్రాణేషు అని ప్రశ్న వేశాడు. ప్రాణముల యందు విజ్ఞానమయుడైనటువంటి ఆత్మ ఏది అని అడిగాడు. ఇంద్రియాల్లో హృదయంలో ఈ విజ్ఞానమయ ఆత్మ ఉన్నాడు అని చెప్పారో అదే మళ్ళీ చెప్తున్నాం అన్నారు. అంటే ఇక్కడ విజ్ఞానమయమైనటువంటి వాడినే మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. సవా ఏష అన్నటువంటి దానికి విజ్ఞానమయమైనటువంటి జీవుడు అని చెప్పుకోవాలి. ఆ ఆత్మ స్వయం ప్రకాశం అని చెప్పాం. కోరికలు, కర్మ, అవిద్యలు ఆత్మధర్మాలు కావు అని చెప్పాం. ఈ ఆత్మ తెలుసుకోబడ్డటువంటిది. అవేవి పట్టనప్పుడే ఈ ఆత్మ తెలుస్తుంది. కోరికలు పట్టకపోతే, కర్మలు పట్టకపోతే, అవిద్య మన వెన్నంటి ఉండకపోతే మనకి ఆత్మ గురించి తెలుస్తుంది. ఇక్కడ శోధన అంటారు, శోధించబట్టం. అనాత్మ ధర్మాలని నిరాకరించడమే శోధించడం. శోధింపంబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాథల్ మాధవస్యముషి తరణి సాంగత్యంబునంగాక దుర్మేధం దాటక వచ్చునే అని మీరు ప్రహ్లాద చరిత్రలో చదివారు. శోధింపంబడే అంటే ఏమిటి? అనాత్మ ధర్మాలని నిరాకరించడము. శోధించడం అంటే పిహెచ్డి చేయడం కాదు. ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుందికి మేము పరిశోధన చేస్తున్నాం అన్నటువంటి శోధన కాదు.
వేదాంతంలో సాధన అంటే అనాత్మ ధర్మాలని నిరాకరించడము అని అర్థం. అనాత్మ ధర్మాలని నిరాకరించడం అనేటువంటి పని మేము చేశాం. సాధన ద్వారా ఈ ఆత్మ పరమాత్మే కానీ మరొకటికి వేరు కాదు అని నిరూపించాం. సాధన ద్వారా అంటే అనాత్మ ధర్మాలని కాదు అన్నాం. అనాత్మ ధర్మాలను ఎప్పుడైతే కాదు చేశామో అప్పుడు ఆత్మ పరమాత్మే తప్పిస్తే మరొకటి కాదు అని నిరూపణ అయిపోతుంది. ఈ లింగాత్మ సాక్షాత్తుగా మహాన్ అజహ ఆత్మ, దేశకాల పరిచ్ఛేదాలు లేనటువంటి గొప్ప అజమైనటువంటిది, పుట్టుక లేనటువంటిది అని చెప్పారు. యోయం విజ్ఞానమయ ప్రాణేషు, ఏ ఈ విజ్ఞానమయ ఆత్మ ఇంద్రియాల్లో హృదయం లోపల ప్రకాశించేటువంటిది, విజ్ఞానమయ ఆత్మ ఏదున్నాదో ఇంద్రియాల్లోని హృదయంలోని ప్రకాశించే విజ్ఞానమయ పురుషుడే అతడు. స్వయం ప్రకాశకమైనటువంటి ఆత్మ అది దేని చేత ప్రకాశించబడదు, అది దేని చేత ప్రకాశించబడదు. సహాయేష అంతర్హృదయే, ఈ విజ్ఞానమయ పురుషుడు స్వయం ప్రకాశకమైనటువంటి ఆత్మ హృదయ పద్మం మధ్యలో ఉంటాడు. ఏష ఆకాశ, ఈ ఆకాశం బుద్ధి విజ్ఞానమయాలతో కూడినటువంటిది. తస్మిన్, దాని యందే సేతే ఆత్మ ఉంటుంది. ఆకాశము అంటే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఆకాశం కాదు, అవ్యాకృతమైనటువంటి ఆకాశం. ఏష ఆకాశ, ఏ ఈ ఆకాశం బుద్ధి విజ్ఞానాలతో కూడుకున్నటువంటిదై ఆత్మయందే ఉంటుంది. ఆకాశం ఆత్మలోనే ఉంటుంది. అంటే బుద్ధికి సాక్షిగా ఉంటుంది. లేదా సుషుప్త్యావస్థలో హృదయం లోపల ఏ ఆకాశం ఉందో ఆ ఆకాశం బుద్ధి మొదలైనటువంటి ఉపాధులు అంటున్నటువంటి పరమాత్మే. ఇక్కడ ఆకాశం అనేటువంటిది ఆకాశం కాదు, అవ్యాకృతం. బుద్ధి మొదలైనటువంటి ఉపాధులు అంటున్నటువంటి పరమాత్మ ఈ ఆకాశం అంటే. ఈ ఆకాశంలోనే పరమాత్మ, పరమాత్మలోనే ఆత్మ ఉంటుంది, ఆత్మలోనే పరమాత్మ ఉంటుంది. ఆ రెండు వేరు కాదు, ఆ రెండు ఒకటే. అది హృదయం లోపల ఉంటుంది. అలాగే ఆ హృదయ పద్మం మధ్యన ఉంటుంది. స్వయం ప్రకాశకంగా ఉంటుంది, విజ్ఞానమయంగా ఉంటుంది. విజ్ఞాన రూపుడైనటువంటి జీవుని స్వరూపం పరమాత్మే. విజ్ఞానమయుడైనటువంటి జీవుడి యొక్క స్వరూపం ఏమిటండి అంటే పరమాత్మ. ఆ పరమాత్మలోనే అంటే జీవస్వరూప ఆకాశం అనబడేటువంటి పరమాత్మలోనే పరమాత్మ ఉన్నది. జీవస్వరూపమైనటువంటి పరమాత్మ ఆకాశంలో ఉన్నట్టుగా చెప్తున్నాం. ఆకాశం అంటే మామూలుగా ఇక్కడ మనకి నీలంగా కనిపించిందండి, మేఘాల వెనకాతలు ఉన్నదండి, ఆకాశం కాదండి. ఆ ఆకాశం అంటే విజ్ఞానమయమైనటువంటిదై జీవుని యొక్క స్వరూపము, అవ్యాకృతమైనటువంటి ఆకాశము. ఆ ఆకాశాన్ని, ఆకాశం అనబడేటువంటి పరమాత్మ, ఆకాశం అనే పేరుతో పిలువబడే ఆ పరమాత్మలోనే పరమాత్మ ఉన్నది. అంటే పరమాత్మ ఆకాశము, ఆకాశమే పరమాత్మ. అది బుద్ధి హృదయము లోపల ఉన్నది. బుద్ధి మనస్సు కలిసినటువంటి హృదయం లోపల అది ఉన్నది. జీవుడు పరమాత్మ ఒక్కటే, అవి రెండు వేరు కాదు. 2వ అధ్యాయంలో క్వ ఏష తదా భూత్ అనేటువంటి మంత్రం అంటే మనకి సుషుప్త్యావస్థలో జీవుడున్నాడు అని చెప్పడానికి ఒక బ్రాహ్మణాన్ని మనకి చెప్పారు. జాగ్రత్త అవస్థలోని స్వప్నావస్థలో వేరు, సుషుప్త్యావస్థలో ఉన్నటువంటి వాడిని లేపితే వాడు లేవలేదు, వాడిని బాగా కుదిపితే వాడు లేచాడు. ఆ లేపితే లేవనప్పుడు ఆత్మ ఎక్కడున్నది? క్వ ఏష తదా భూత్ అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ జీవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇదంతా వ్యాఖ్యానం చేశారు. ఆ జీవుడు ఆకాశంలో ఉన్నాడు, ఆ పరమాత్మలో ఉన్నాడు, ఆ లోపల ఉన్నాడు అని మనకు చెప్పారు. కాబట్టి ఆకాశము అంటే అది లోపల ఉండేటువంటి పరమాత్మ.
అది బయట కనిపించేటువంటిది కాదు. సర్వస్యవసి బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని మొదలైనటువంటి దేవతలంతా కూడా ఈ ఆత్మ యొక్క వశంలో ఉంటారు. ఎందుకు కర్మలక్కర్లేదన్నా? సృష్టి స్థితిలయాలు ఆత్మే చేస్తున్నదని మననే చెప్పుకున్నాం. మళ్ళీ ఇది ఒకసారి సింహావలోకనం చేయడం అవుతుంది. వేద అన్ని విషయాల్ని, జ్ఞాన విషయాలనే చెప్తుంది అని చెప్పుకుందుకు అవుతుంది అని మళ్ళీ చెప్తున్నారు. కానీ మననే మనం చెప్పుకున్నాం ఆత్మే కర్త, సృష్టికర్త ఆత్మే అని. కాబట్టి బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని మొదలైనటువంటి అన్ని రకాలైనటువంటి అందరి దేవతలు కూడా ఈ ఆత్మ యొక్క విషయంలోనే ఉంటారు. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి అని 3వ అధ్యాయం 8వ బ్రాహ్మణం 9వ మంత్రంలో ఈ అక్షర పరబ్రహ్మ యొక్క వశంలోనే అందరూ ఉంటారు అని చెప్పుకున్నాం. ఈ అక్షర పరబ్రహ్మానికి లొంగే అందరూ నడుస్తారు అని చెప్పుకున్నాం. కేవలం వాళ్ళు వశమై ఉండడమే కాదు, అంటే ఈ అక్షర పరబ్రహ్మానికి లొంగిపోయి ఉండడమే కాదు, సర్వస్య ఈశానః, ఆ బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆత్మ శాసకుడు, అంటే వాళ్ళని శాసించేటువంటి వాడు. ప్రభు కూడా ఈ పరమాత్మే. ఈ పరమాత్మ వాళ్ళందరికీ ప్రభు. అయితే ఏమండి, కొందరు పుట్టుక చేతనే శాసించేటువంటి వాళ్ళు అవుతున్నారు. ఉదాహరణకి రాజకుమారుడు ఉన్నాడు అనుకోండి, తనకన్నా బలవంతుడైనటువంటి వాళ్ళని కూడా వాడు శాసిస్తాడు. ఎందుకంటే వాడు రాజుగారి అబ్బాయి కాబట్టి. పరమాత్మ శాసకత్వం అలాంటిది కాదు. పరమాత్మ ఎవరికి లొంగి శాసించేది కాదు, స్వతంత్రమైనటువంటిది. రాజకుమారుడు లొంగి శాసించేవాడు కాబట్టి అస్వతంత్రుడు. సర్వస్య అధిపతి, ఈ ఆత్మ అన్నింటికీ అధిపతి అయి పాలిస్తుంది. అంటే అన్నింటినీ కూడా తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. స్వతంత్రమైనటువంటి పాలకుడు. అంటే ఎవళ్ళ అదుపాజ్ఞంలోని ఆత్మ ఉండదు. ఉత్పత్తి అయినా, స్థితి అయినా, లయమైనా ఆత్మ యొక్క అధీనంలో ఉంటాయి. కళలో ఎలాగైతే మనం ఏవో చూస్తున్నామో అలాగే ఇక్కడ నేను పుట్టాను, నాకు కొడుకు పుట్టాడు, నాకు మనవడు పుట్టాడు, ఇవన్నీ కూడా ఆత్మచేతను ఆరోపితములైనటువంటి విషయములు. వాస్తవంగా కొడుకు, మనవడు ఇవేమీ లేవు. ఇవన్నీ ఆరోపితములు, ఆరోపించబడినటువంటి విషయం. కాబట్టి ఉత్పత్తి, స్థితి, లయములనేటువంటివి ఆత్మాధీనములు, ఆత్మ యొక్క అధీనంలో ఉంటాయి. ఆత్మ యొక్క ప్రభుత్వం రాజకుమారుడు లాంటిది కాదు. రాజకుమారుడు మంత్రులు మొదలైనటువంటి వాళ్ళ మీద ఆధారపడతాడు. ఆత్మ స్వతంత్రం, ఎవరి మీద ఆధారపడదు. వశీ ఈశానః అధిపతి. ఆత్మ గురించి 3 మాటలు ఇప్పటికి మనకి చెప్పారు. సర్వస్య వశీ, సర్వస్య ఈశానః, సర్వస్య అధిపతి. ఆత్మ అన్నింటినీ తన వశంలో ఉంచుకుంటుంది. ఆత్మ అన్నింటికీ ప్రభువు, ఆత్మ అన్నింటికీ అధిపతి అని 3 చెప్పారు. ఈ 3 విశేషణాల్లో వరుసగా హేతువు, హేతుమత్వము అనేటువంటివి చెప్పబడ్డాయి. ముందు దానికి తర్వాతది హేతు అవుతుంది. ఆత్మ సర్వానికి అధిపతి కాబట్టి అన్నింటినీ శాసిస్తున్నాడు. సర్వస్య అధిపతి, ఆత్మ అన్నింటికి స్వతంత్రమైనటువంటి ప్రభువు కాబట్టి వాటన్నింటినీ కూడా శాసిస్తున్నది. ఈశానః, ఈశానః అంటే శాసకుడు. ఎందుకు శాసిస్తున్నాడు ఆత్మ? ఆత్మ అలా శాసించడానికి కారణం ఏమిటి? అది అధిపతి కాబట్టి శాసిస్తున్నాడు. అది శాసకుడు కాబట్టి దాని వశంలో అందరూ ఉంటారు. ఎవరైతే మనని శాసించేవాడో వాడి వశంలో మనం ఉంటాం. కాబట్టి సర్వస్య ఈశానః, అందరికీ శాసకుడు అతను, అందరినీ శాసించేవాడు అతను. అతని వశంలో బ్రహ్మాది పిపీలికాది బ్రహ్మ పర్యంతము అన్నీ ఉంటాయన్నమాట. అంటే
సర్వస్య వశీ. అధిపతి చివరిది. ఆధిపత్యం ఉండడం వల్ల ఈశత్వం, ఈశత్వం ఉండడం వల్ల వశిత్వం. ఆత్మ సర్వానికి అధిపతి కాబట్టి అన్నింటినీ శాసిస్తున్నాడు కాబట్టి దానికి అంతా వశంలో ఉన్నాడు. ఉత్పత్తి ప్రళయాలకు అధిష్టానమై పాలించేదే శాసనం. సృష్టిని చేయడం కానీ సృష్టిని నడిపించడం కానీ అంతా దానాధీనంలోనే ఉన్నది. అంటే స్వయంగా ఆత్మే ప్రకాశిస్తున్నది. ఆత్మ చేతనే సృష్టి జరుగుతున్నది, సృష్టి నిలబడుతున్నది, సృష్టి నశిస్తున్నది. దీనికి వేరేగా బ్రహ్మగారు, విష్ణుమూర్తి, ఈశ్వరుడు ఏం లేవు. అవన్నీ మనం కల్పించిన రూపాలు. వాస్తవానికి ఆత్మే అన్నీ చేస్తున్నది. ఆత్మే అధిపతి, ఆత్మే ఈశుడు, ఆత్మే అన్నిటినీ వశంలో ఉంచుకుంటుంది. శాసించేటువంటి గుణం కలవాడు కాబట్టి శాసించేటువంటి దానికే అందరూ వశమై ఉంటారు కాబట్టి అధిపతి ఈశాన సర్వస్య వశీ అని మనం తెలుసుకోవాలి. అధిపతి ఈశాన, అధిపతి అయినటువంటి వాడు శాసకుడు. ఈశాన శాసకుడైనటువంటి వాడి యొక్క వశంలోనే అందరూ ఉంటారు. సర్వస్య వశీ అని మనం తెలుసుకోవాలి. ఆధిపత్యం వలన శాసకత్వం, శాసకత్వం వలన వశిత్వం వచ్చే ఏమని మనం తెలుసుకోవాలి. మరో విషయం ఏమిటంటే సన సాధునా కర్మణా భూయాత్ నోయేవ అసాధునో కనీయాన్. ఇదే ఇప్పుడు ప్రశ్న మనని అందరినీ లోకంలో ఉన్న వాళ్ళందరినీ వేధించేదోటి. పాప పనులు చేస్తే మనకి ఆత్మ కనిపించదండి, మంచి పనులు చేస్తేనే ఆత్మ కనిపిస్తుందండి. ఆత్మ కావాలి అంటే పుణ్యకర్మలు చెయ్యాలండి. రెండూ లేవన్నాడు. పుణ్యకర్మలు చేసినా పాపకర్మలు చేసినా ఆత్మకి వాటికి ఏ సంబంధం లేదు. ఆత్మకి వాటికి ఏ సంబంధం లేదు. అది ఎలా చెప్తున్నాడు? సహా ఆ పైన చెప్పబడినటువంటి విధంగా హృదయం లోపల ఉండేటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి పూర్ణమైనటువంటి విజ్ఞానమయమైనటువంటి ఆత్మ నా సాధునా శాస్త్రవిహితమైనటువంటి కర్మ చేత భూయాన్న వృద్ధి చెందదు. శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేస్తే నాకు ఆత్మజ్ఞానం పెరిగిపోయి నేను ఆత్మని పొందేస్తానండి, ఏం లేదు. నువ్వు శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేస్తే పుణ్యం వచ్చింది, దాని యందు నీకు కోరికుంటే నువ్వు దాన్ని అనుభవించవచ్చు, లేకపోతే అవతల పారేయడమే, అంతకన్నా మరేం లేదు. శాస్త్రవిహితమైనటువంటి కర్మ వల్ల ఆత్మకి ఏ ప్రయోజనము లేదు. నా సాధునా కర్మణా భూయాత్. శాస్త్రవిహితమైనటువంటి కర్మ చేయడం వల్ల ఆత్మకు వృద్ధి లేదు, దానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. శాస్త్రవిహిత ధర్మాచరణం చేత ఆత్మ ఏమీ గొప్పది కాదు. అంటే ఆత్మ అంతకు ముందున్నటువంటి స్థితిలోనే ఉంటుంది, కానీ వృద్ధి చెందదు. నయేవ అసాధునా కనీయాన్. నయేవ అసాధునా అంటే నిషిద్ధమైనటువంటి కర్మలు, శాస్త్రం నిషేధించినటువంటి కర్మలు చేయడం వల్ల అంతకు ముందున్నటువంటి ఆత్మ నా కనీయాన్ తక్కువ అవదు. శాస్త్రం చెప్పిన కర్మలు చేస్తే పెరగదు, శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు చేస్తే తరగదు. ఆత్మ ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. అంటే ఆత్మ క్షీణించడం లేదు, వృద్ధి చెందడం లేదు. బుద్ధి మనస్సుల అధీనంలో ఉండేటువంటి ఇంద్రియాలు చేసేటువంటి కర్మల వల్ల ఆత్మకి ఏ ప్రయోజనము లేదు. బుద్ధి మనస్సు వాటి యొక్క అధీనంలో ఉండేటువంటి ఇంద్రియాలు చేసేటువంటి కర్మల వల్ల అవి మంచి కర్మలైనా ఆత్మకి ప్రయోజనం లేదు, అవి చెడ్డ కర్మలైనా ఆత్మకు ప్రయోజనం లేదు. శాస్త్ర విహిత కర్మ చేసినా ఆత్మకి ఏ ప్రయోజనము లేదు, శాస్త్ర నిషిద్ధమైన కర్మ చేసినా ఆత్మకి ఏ ప్రయోజనము లేదు. కర్మల వల్ల ఆత్మకు ప్రయోజనం లేదు, జ్ఞానమే ముఖ్యం అని అర్థం. లోకల్లో పరిపాలన చేసేటువంటి వాళ్ళందరూ కూడా
అంటే అధిపతులు కావలసినటువంటి వాళ్ళను అనుగ్రహించడం, అంటే వాళ్ళ గురించి మేలు చేయడం, వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళ కోసం మేలు చేయడం, అక్కర్లేనటువంటి వాళ్ళని పీడించడం, వాళ్ళ కీడు చేయడం, పుణ్య పాపాలనేటువంటివి పొందుతారు కదా. లోకల్లో పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా పుణ్య పాపాలు పొందుతారు. ఎలా పొందుతారండి పుణ్య పాపాలు అంటే వాళ్ళకి కావలసిన వాళ్ళకి మేలు చేసి పుణ్యము, వాళ్ళకి అక్కర్లేనటువంటి వాళ్ళకి కీడు చేసే పాపాన్ని పొందుతారు. అలాగే జగత్తు యొక్క సృష్టి స్థితి లయము వీటికి కారకమైనటువంటి పరిపాలించేటువంటి ఆత్మకు అలాంటి ధర్మాధర్మాల సంబంధం ఎందుకు లేదు? దీనికి ధర్మాధర్మాలతో సంబంధం లేదా? ఇది కూడా ధర్మాధర్మాల వల్ల అభివృద్ధి చెందడమో నాశనం చెందడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా అంటే లేదండి, అలా కుదరదన్నారు. ఏమిటండి అలా కుదరదు అంటే ఏష సర్వేశ్వర, ఏష సర్వేశ్వర, ఈ ఆత్మ అన్నింటికీ కూడా అధిపతి, శాసించేది కాబట్టి కర్మను కూడా శాసిస్తుంది. ఆత్మ అన్నింటినీ శాసిస్తుందంటే కర్మని శాసించదు అని అర్థం కాదు, కర్మని కూడా శాసిస్తుంది. అదే ఆత్మ యొక్క స్వభావం, అన్నింటినీ శాసిస్తుంది. అందువల్ల ఆత్మకు కర్మతో కలయిక లేదు. ఆత్మ కర్మతో కలియదు, ఎందుకంటే దాన్ని కూడా శాసిస్తుంది కాబట్టి. కర్మ స్వతంత్రం కాదు, ఆత్మ స్వతంత్రం. ఇంకా మరో విషయం ఏమిటంటే ఏష భూతాధిపతిరేష భూతపాల ఏష సేతుర్విధరణ ఏషాం లోకానాం అసంభేదాయ. అంటే ఏష భూతాధిపతి ఏష భూతపాల ఏష సేతు విధరణ ఏషా లోకానాం అసంభేదాయ. ఏష ఈ ఆత్మ గడ్డి పరక నుండి బ్రహ్మ వరకు అన్ని భూతాలకి అధిపతి. ఏష భూతానాం అధిపతి. ఇది గడ్డి పరక దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఉండే వాళ్ళందరికీ కూడా ఈ ఆత్మే అధిపతి. ఇదే శాసించేది, ఇదే ఈశ్వరుడు. ఏష భూతపాల, ఈ ఆత్మ అన్ని ప్రాణుల్ని రక్షించేటువంటిది, అన్ని జీవుల్ని రక్షిస్తుంది. అంటే అన్ని ప్రాణులు వాటి వాటి పనులు చేయడానికి శక్తినిస్తుంది. ఈ ఆత్మ అన్నింటికీ శక్తినిస్తుంది. ఏష సేతు, ఈ ఆత్మ ఒక కట్టలాంటిది. నీరు బయటికి పోకుండా మనం కట్టే ఆనకట్టలు అంటారు, కట్ట అంటారు. ఆ కట్టలాంటిది ఈ ఆత్మ. ఎటువంటి సేతు అండి అంటే విధరణ, వర్ణాశ్రమాది వ్యవస్థల్ని నిలబెడుతుంది ఈ ఆత్మ. ఈ ఆత్మ వాటిని అడ్డుకుంటూ ఉంటుంది. ఈ వ్యవస్థలను నిలబెట్టడం శృతి చెప్తున్నది. ఎలాగండి చేస్తుంది? ఏషాం, భూలోకం నుండి బ్రహ్మలోకం వరకు కలిగినటువంటి లోకానాం, లోకాలకు అసంభేదాయ, మర్యాద దెబ్బతినకుండా, అంటే ఆయా లోకాల్లో ఉండే తేడాలు దెబ్బతినకుండా ఆయా హద్దులు మర్యాదలు కాపాడుతుంది. ఒక ఆయన కొడుకున్నాడు, వాడిని వేదం చదివించాడు, వాడికి సంప్రతి కర్మ చేశాడు, వాడు ఈ లోకాన్ని మాత్రమే జయించాడు. ఈ లోకాన్ని మాత్రమే జయించినటువంటి వాడు నేను పితృలోకానికి వెళ్ళాలి అనుకున్నాడు. కుదరదు. ఇది అజ్ఞానావస్థే, ఇది జ్ఞాన విషయం కాదు. కానీ ఈ లోకం మాత్రమే పరిమితమైనటువంటి వాడు నాకు అల్లది కావాలి అంటే రాదు. అలాగే ఆ పితృలోకం మాత్రమే రావాల్సిన వాడు నాకు అంతకన్నా మిగతలోకం కావాలి, గంధర్వలోకం కావాలి, కిన్నరలోకం కావాలి, కింపురుషలోకం కావాలి, ఇంద్రలోకం కావాలి, వాయులోకం కావాలి, వరుణలోకం కావాలి, రావు. వాటన్నిటికీ కూడా ఒక మర్యాద ఉన్నది, ఒక హద్దు ఉన్నది. ఏది ఎవరికి
ఇవ్వడానికి తగిందో వాళ్ళకి అదే ఇస్తుంది ఆత్మ. అంటే మనం ఒక రకమైనటువంటి కర్మ చేసి మరో రకమైన ఫలాన్ని కోరితే ఇవ్వదు. అజ్ఞానంలో ఉండేటువంటి వాడికి కూడా వాడు పొందవలసినటువంటి లోకం, వాడికి తగినటువంటి లోకాన్ని ఆత్మే నిర్ణయిస్తుంది. వాడు అజ్ఞానంలోనే ఉన్నాడు, వాడు పాప ఆత్మజ్ఞాని కాడు, వాడు ఆత్మని పొందలేదు, వాడు పరమాత్మని పొందలేదు, బ్రహ్మాన్ని పొందలేదు. వాడి అజ్ఞానంలోనే నా పిల్లలు, నా భార్య, నా డబ్బు, నా ఇల్లు, నా వాకిలి, వాడికి ఏది తగినటువంటి లోకం, వాడు ఏమిటి చేశాడు? వాడు భూలోకంలోనే ఉండాలా, భువర్లోకంలో ఉండాలా, సువర్లోకంలో ఉండాలా, మహర్లోకంలో ఉండాలా, జనోలోకంలో ఉండాలా, తపోలోకంలో ఉండాలా, సత్యలోకంలో ఉండాలా? లేదా వాడు అతలానికి వెళ్ళాలా, వితలానికి వెళ్ళాలా, సుతలానికి వెళ్ళాలా, తలాతలానికి వెళ్ళాలా, రసాతలానికి వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఇదో అదో ఎక్కడి వాడిని ఎలా చేయాలో అక్కడికి ఎలా చేస్తుంది. ఆత్మే పని చేస్తుంది. విధరణ మర్యాద దెబ్బతినకుండా, భేదాలేవి రాకుండా, ఆయా కాలాల్లో లోకాల్లో ఉండేటువంటి తేడాలు దెబ్బతినకుండా, హద్దులు దెబ్బతినకుండా కాపాడుతుంది. లోకాల్ని పరమేశ్వరుడు సేతువులా కట్టి ఉంచకపోతే లోకాల హద్దులు పోయి అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఆత్మ అంటే పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడు ఆ హద్దులు ఏర్పాటు చేయకపోతే, వీడిక్కడికి దాటి రాకూడదు, వీడిక్కడికి దాటి రాకూడదు, వీడిక్కడికి దాటి రాకూడదు అని హద్దులు ఏర్పాటు చేయకపోతే ఈ లోకమంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఎవరి అర్హతను బట్టి వాళ్ళు పొందవలసినటువంటి లోకాలకు బదులుగా అస్తవ్యస్తంగా తయారవుతుంది. వాళ్ళకి అర్హత లేదు, అయినా వాళ్ళు ఏదో వాళ్ళకి తోచినటువంటి మార్గంలో వెళ్దాం అనుకుంటే అంతా దెబ్బతింటుంది. కాబట్టి లోకాలను హద్దుల్లో ఉంచేటువంటి ఏ స్వయం జ్యోతి పరమాత్మ ఉన్నాడో అతడే ఆత్మ. స్వయం జ్యోతి అయినటువంటి పరమాత్మే ఆత్మ. ఆత్మ అంటే వేరేగా మరొకడు లేడు. స్వయం జ్యోతి అయినటువంటి పరమాత్మే ఆత్మ. ఈ రకంగా బ్రహ్మ ఆత్మ ఏకత్వాన్ని మనం సాధించి జ్ఞానే అంతటి వశం చేసుకున్న ఈశానుడైన అధిపతి అని తెలుసుకున్నాం. అంటే జ్ఞానే తన వశంలో అంతటినీ ఉంచుకున్నాడు, తానే అన్నింటికీ కూడా ప్రశాసకుడు, తానే అన్నింటికీ ప్రభువు. ఇది బ్రహ్మజ్ఞానం యొక్క ఫలం. అంటే ఎవరికైతే బ్రహ్మజ్ఞానమునందు ఆసక్తి ఉంటుందో, ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే పొందగలుగుతున్నారో వాళ్ళే కర్తలు, సృష్టికర్తలు. వాళ్ళే సృష్టి స్థితి ప్రళయాలను చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ అధీనంలోనే సృష్టి అంతా నడుస్తున్నారు. వాళ్ళే దాన్ని నడిపిస్తున్నారు. వాళ్ళే దానికి ప్రభువు అని బ్రహ్మజ్ఞాని కన్నా గొప్పవాడు లేడు. బ్రహ్మజ్ఞాని అంటే వాడు మొత్తం అన్ని లోకాలకి, అన్ని మర్యాదలకి, అన్ని విషయాలకి ప్రభువు అని చెప్పిందండి శృతి. స్వస్తి.